శివ, ఏమైంది? ఆ రోజు మీరు నన్ను డబ్బులు అడిగారు, అప్పుడు నా దగ్గర లేవు. నిన్న సాయంత్రమే వచ్చాయి. తీసుకోండి. ఇప్పుడు అవసరం లేదు. ఏ, అప్పుడు ఇవ్వనందుకు కోపమా? కాదండి, అవసరం లేనప్పుడు ఎందుకు అని తీసుకుని ఏం చేయను. అప్పుడు మా మామయ్యకి సీరియస్గా ఉండి అందుకనే అడిగాను. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందండి? పోయారు. ఆయన ఆపరేషన్కి ఎలాగైనా హెల్ప్ చేయాలని తెలిసిన అన్ని చోట్ల ట్రై చేశా. ఎక్కడా దొరకలేదు. అందుకే మిమ్మల్ని అడిగాను. ఐఎమ్ సారీ శివ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఛా, ఎంత పనైంది. అయినా విషయం ఎంత సీరియస్ అని చెప్పుంటే ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేసేదాన్ని కదా. మీరెందుకండి బాధపడతారు? నా బ్యాడ్ లక్. నా చదువుకి ఉద్యోగానికి ఆయన చాలా హెల్ప్ చేశారు. కాపాడుకుందామని ఆశపడ్డాను, కానీ డబ్బుకింత విలువ ఉంటుందని ఇప్పటిదాకా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. ఎంత కష్టమైనా ఒంటరిగా భరిస్తాను, ఒంటరిగా సంపాదిస్తాను. నేను డబ్బులు ఇవ్వనందుకు మీరు నన్నేమీ అపార్థం చేసుకోలేదు కదా. శివ, ఏంటి మహిమ, నీ ఫ్రెండ్స్ అంతా బాగా గొప్పవాళ్ళ ఉన్నారు? యా, వాళ్ళంతా వీవీఐపీలు. నాది మొదట్నుంచి డిఫరెంట్ మెంటాలిటీ శాలిని. గుళ్ళో విగ్రహంలా ఇంట్లో ఫిక్స్ అయిపోవడమంటే మహా చిరాకు నాకు. లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే నలుగురితో కలిసి తిరగాలి. ఏమంటావు శాలిని? వావ్, అప్పట్లో నువ్వు చాలా అందంగా ఉన్నావే. అంటే ఇప్పుడు లేనన్నా? చచ్చా, అలాని కాదు. నీకీ డ్రెస్ చాలా బాగుంది. యు ఆర్ వెరీ ఫోటోజెనిక్. ఎంతైనా నీకన్నా కాదుగా. నాకన్నానా? టూ మచ్. ఇంత లావు, ఈ బండమొహం. లావు సన్నానికి అందానికి సంబంధం లేదు శాలిని.
నీ మొహంలో ఓ అద్భుతమైన ఆకర్షణ ఉంది తెలుసా? నీకెదురుపడ్డవారెవరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే. అసలు నీ ప్లేస్లో నేనుండుంటేనా అందరితో చెడుగుడు ఆడించుండేదాన్ని. చాలు చాలు, నీకు నన్ను పొగడకపోతే నిద్ర పట్టదు. ఉన్న విషయం చెప్తే పొగట్టంటావే? అసలు నీలాంటి అమ్మాయిని ఇంతవరకు ఎవరూ ఎందుకు లవ్ చేయలేదో నాకర్థం కావట్లేదు. మహిమ, ఇతనెవరు? నా ఫోటో పక్క నుంచో? ఏ బాలేదా? చాలా మంచి వ్యక్తి, మంచి స్టేటస్ ఉన్నవాడు, నైస్ జెంటిల్మన్. అలానే అనిపిస్తుంది, కానీ ఇక్కడ శాలు, ఏమనుకోకపోతే కాస్త చూస్తావా? యా, ష్యూర్.是谁呼唤我遥远的歌？黄沙的海风吹着，是谁呼唤我遥远的歌？在天地倾斜的尽头，千年不过一足满尽头，我们注定相遇。 Hi, Mahima. హాయ్ దీపక్, హౌ ఆర్ యూ? I'm fine. తనెవరు? చెప్పుకో చూద్దాం. శాలిని? గ్రేట్, యు ఆర్ రియల్లీ గ్రేట్ దీపక్. లెట్స్ సెలబ్రేట్ దిస్ ఈవెంట్. కూర్చోండి, జ్యూస్ తీసుకొస్తాను. ప్లీజ్ కూర్చోండి శాలిని. ఓ సారీ, ప్లీజ్ కూర్చోండి. మీరు కూర్చోండి. నా పేరు మీకెలా తెలుసు? పరిచయం లేకపోయినా పేరు తెలిసే అవకాశం ఉందండి. మీ ఫ్రెండ్ మహిమ ఉందే, ఆవిడ దేవుడి కన్నా పూజ చేయటం మానేస్తుందేమో కానీ మీకు మాత్రం రోజు అష్టోత్తర సహస్రనామం చేస్తూనే ఉంటుంది. యాక్చువల్లీ నేను మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను, కానీ మీరే ముందు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. థ్యాంక్ యూ. నీకో విషయం తెలుసా? నువ్వు రాకముందు నీ గురించే మేం డిస్కస్ చేసుకున్నాం. నా గురించా? తనకి సిగ్గు. శాలిని, దీపు ఫోటో చూసి నువ్వేమన్నావో చెప్పనా? వద్దు మహిమా, వద్దు. ఏ ఇట్స్ మహిమ ఓకే. చెప్పు. నేను చెప్పేది మహిమ, విను వద్దు. శాలిని. మహిమ, Please, మహిమ, నువ్వు చెప్పు, దీపక్ please. మాట్లాడే. మహిమ, చెప్పు. I'm really sorry. ఇట్స్ ఓకే. I'm really sorry. ఇట్స్ ఓకే. మీరు కంగారు పడుతున్నా చాలా అందంగా ఉన్నారు. కానీ శాలినికి మాత్రం నువ్వు చాలా హ్యాండ్సమ్ అట తెలుసా? ఓ, అవునా? మై గాడ్, నాకు నమ్మొద్దు కావట్లేదు. ఇంత అందమైన అమ్మాయి నన్ను పొగడ్డం, వావ్!
ఇది నిజంగా నా అదృష్టం. మహిమ, నువ్వు నీ ఫ్రెండ్ గురించి చెప్పిన దానికన్నా తను చాలా అందంగా ఉంది. నిజం చెప్పాలంటే నువ్వు తన గురించి తక్కువ చెప్పావు అనిపిస్తుంది. మహిమా, నేను వెళ్తాను. అదేంటి ఇంకాసేపు ఉంటానన్నా? మహిమ, నా వల్ల తను వెళ్తానంటలేదుకా? అయ్యయ్యో, అలాంటిదేం లేదండి. ఎక్స్క్యూజ్ మీ. నేను వెళ్తాను. అదేంటండి, మీరు వెళ్తారా? నేను ఒక్కడిని ఎలా ఉంటాను చెప్పండి. శాలిని, శాలిని, ఇన్నోసెంట్ బ్యూటీ.是谁呼唤我遥远的歌？是谁等待我？ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అయ్యో మొక్క. మీకు మొక్కలంటే చాలా ఇష్టంలా ఉంది. చాలా కేర్ తీసుకుంటున్నారు. అవునండి. ఎందుకు? ఎందుకేంటి, ఇవి మోసం చేయవు, అవమానించవు, ముఖ్యంగా ఇలా ఎదురు ప్రశ్నలేవు. అంతేకాదండి, ఇంకా చాలా మంచి గుణాలున్నాయి. డబ్బులు అడగవు, అప్పుడప్పుడు వచ్చి నాలో బుర్ర తినవు. నిజమే నిజమే. నేను మొక్కలాంటి వాడినేనండి, అబద్ధం చెప్పను. ఇంకేంటి కబుర్లు? మీ ప్రాక్టీస్ ఎలా ఉంది? బానే ఉంది. మీ నాన్నగారు ఫోన్ చేశారు, అందరి గురించి అడిగారు, ముఖ్యంగా మీ గురించి. నాలాంటి వాడికి బాధ్యతలు అప్పగించినందుకు బహుశా ఆయనకి నిద్రపట్టక చేసుంటారు. ఎందుకు అంతగా డిప్రెస్ అవుతారు? మీ టాలెంట్ నిరూపించుకునేందుకు ఇదో మంచి అవకాశం అనుకోవచ్చుగా. అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఈసారి మాత్రం నాన్నగారి నమ్మకాన్ని నిలబెడతాను. కేసుని కేర్ఫుల్గా స్టడీ చేస్తున్నాను. గెలుస్తానని అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. ఇంకో గుడ్ న్యూస్ మీకు. ఏంటి? నాకు ఇంకో కొత్త కేసు రాబోతుంది. తప్పకుండా వస్తాయి. దిస్ ఇస్ ఓన్లీ బిగినింగ్. అవును, కిషోర్ ఆఫీస్కి రావడం లేదా? నాకు అదే బాధగా ఉంది. అప్పటికి 2-3 సార్లు కబురు కూడా చేశాను. ఐఎమ్ సారీ. అసలు నేను మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ వచ్చానో మర్చిపోయాను. ఇవిగోండి మీ గాజులు. పర్లేదు, తీసుకోండి. అది కాదండి, మొదట మీ అప్పులు తీర్చుకోండి. పర్లేదండి, తర్వాత నా సంగతి చూడొచ్చు. నో ప్రాబ్లం మల్లిక్ గారు. ఇప్పుడు పరిస్థితి కాస్త బెటర్గానే ఉంది, తీసుకోండి. ఏంటి, 2-3 రోజుల్లోనే పరిస్థితి బాగుపడిందా? ఏమండి, ముందు మీరు ఇది తీసుకోండి. మొదట మీ అప్పు తీర్చుకోండి. తీసుకోండి.
రాగిని 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 ఏంటి ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావేంటి? మిమ్మల్ని కట్టుకున్నాక ఇదే కదా మిగిలింది. నేనేం చేశాను? చేసిన వాళ్ళకి ఏం చేశారో తెలీదా? చెప్పేదేదో సూటిగా చెప్పొచ్చు కదా. తప్పేదన్నుంటే సరిదిద్దుకుంటాను. అంటే తప్పు చేశారని మీకు అనిపిస్తుంది అన్నమాట, అంతే కదా? కాస్త మెల్లిగా మాట్లాడువే. అందరూ మీటింగ్ పెట్టాలా ఇప్పుడు? అబ్బా రాగిని రాగిని అబ్బా అసలు ఏమైంది? ఏమైందని అడుగుతారేంటండి? పెళ్ళి ఇన్నేళ్ళయింది, ఒక్క నగన్న కొనిచ్చారా? ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు అర్ధరాత్రి విషయం గుర్తొచ్చి ఏడుస్తున్నావా? ముందు అడిగిన దానికి సమాధానం చెప్పండి. కొనిచ్చారా లేదా? లేదు. నేను ఎప్పుడైనా ఏమైనా కావాలని మిమ్మల్ని పీడించానా? ఇప్పుడు పీడిస్తున్నావు కదా విషయం చెప్పకుండా. నేను పీడిస్తున్నానా? మీ ఫీలింగ్స్, మీ ఆనందం, మీ బరువు బాధ్యతలు మోస్తుంది నేను. మాట సాయం, కనీసం మంచి కాంప్లిమెంట్ అన్న ఇవ్వని మీరు ఆవిడికి గాజులు ప్రజెంట్ చేస్తారా? రాగిని అది నువ్వు అనుకుంటుంది అబద్ధం. నా కళ్ళతో చూశాను, నిజమా కాదా? నిజం. దాని వెనుకున్న ఉద్దేశం వేరు రాగిని. నాకు డబ్బు సమస్యగా ఉందని నాన్నకు తెలియజెప్పడానికి మల్లిక ద్వారా ఇదొక ప్లాన్, అంతే. కాదు రాగిని, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, మనకు ఖర్చులుంటాయి కదా. అందుకే ఇన్ని అవసరాలున్నాయి, డబ్బులు లేవని మల్లిక్కి చెప్పా. ఆవిడ తన గాజులిచ్చింది. మన ఉద్దేశం వేరు కదా, అందుకే తిరిగి ఇచ్చేశానన్నమాట. మీరన్నమాట మావయ్య గారిని అడగచ్చు కదా. నా గురించి తెలిసి అడుగుతున్నావా? ఆయన అడగగలనా నేను? అందుకే అప్లికేషన్ ఇలా పంపించా. ఇదంతా ఎవరి కోసం రాగిని? మన కోసమే కదా. అయినా సరే నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు, ఇంకెప్పుడు చేయకండి. అస్సలు చేయను. ఎప్పుడన్నా పొరపాటున చేయాల్సి వస్తే నీకు చెప్పే చేస్తాను, సరేనా? చేయను. అయినా ఏంటిది రాగిని? పొద్దున్నుంచి పనిచేసి అలసిపోతావు కదా, ఇలా చేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? పడుకో. మీరు చెప్తుంది నిజం కదూ? కాదు, అబద్ధం.
శుద్ధ అబద్ధం. నిన్ను మాటలతో బొల్తా కొట్టించాను. చాలా. ఇప్పుడు తృప్తిగా పడుకుంటారా? నేనో దుర్మార్గుణ్ణి. ఏ విషయంలోనైనా నాన్నగారికి భయపడతాను కానీ పల్ల విషయంలో మాత్రం భయపడ్డావు. కానీ నాన్నకి తెలిస్తే గొడవ అవుతుందని. అక్క, ఆయన చేసుకుంటే మనం ఏమన్నా అన్నావా? ప్రకాష్, మోసం చేయలేను అనుకున్నావా? మనం ఇంత టెన్షన్ పడుతుంటే అక్కేంటి అంత కూల్గా తిరుగుతుంది?